ఎయిత్ వీక్ నామినేషన్స్ గనక మనం చూసినట్లయితే ఫస్ట్ ప్రియా వస్తుంది. 2 నైఫ్స్ తీసుకొని వస్తుంది. వచ్చి ఫస్ట్ నైఫ్‌ని సంజన గారిని నామినేట్ చేస్తుంది. ఇంకొక నైఫ్‌ని కళ్యాణ్‌కి ఇస్తుంది. కళ్యాణ్ వెళ్లి రాముని నామినేట్ చేస్తాడు. ఇది తర్వాతకి సెకండ్ పర్సన్‌గా మనీష్ మర్యాద వస్తాడు. మనీష్ మర్యాద వచ్చి తను కళ్యాణ్‌ని నామినేట్ చేస్తాడు. ఇంకో నైఫ్‌ని ఇమ్మాన్యుయల్‌కి ఇస్తాడు. ఇమ్మాన్యుయల్ వెళ్లి తనుజ నామినేట్ చేస్తాడు. థర్డ్ పర్సన్‌గా ఫ్లోరా షైన్ గారు వస్తారు. ఫ్లోరా షైన్ గారు వచ్చి రీతుని నామినేట్ చేస్తుంది. రీతుని నామినేట్ చేసి ఇంకొక నైఫ్ ఉంటే ఆ నైఫ్‌ని సుమన్ శెట్టి అన్నకి ఇస్తది. సుమన్ శెట్టి అన్న వెళ్లి సంజన గారిని నామినేట్ చేస్తాడు. ఫోర్త్ పర్సన్‌గా బర్ని గారు బిగ్ బాస్ హౌస్‌లోకి వస్తారు. బర్ని గారు వచ్చి సంజన గారిని నామినేట్ చేస్తారు. ఇంకో నైఫ్ ఉంటే దాన్ని నిఖిల్‌కి ఇస్తాడు. నిఖిల్ వెళ్లి తనుజని నామినేట్ చేస్తాడు. ఫిఫ్త్ పర్సన్‌గా శ్రీజ దమ్ము బిగ్ బాస్ వస్తుంది. ఆమె వచ్చి కళ్యాణ్‌ని నామినేట్ చేస్తుంది. తర్వాతకి ఇంకో నైఫ్ ఉంటే ఆ నైఫ్‌ని మాధురి గారికి ఇస్తుంది. మాధురి గారు వచ్చేసి రీతుని నామినేట్ చేస్తుంది. సిక్స్త్ పర్సన్‌గా సృష్టి వర్మ వస్తుంది. సృష్టి వర్మ వచ్చి ఆమె డేమాన్ పవన్‌ని నామినేట్ చేస్తుంది. ఇంకొక నైఫ్ ఉంటే దానిని రాము రాథోడ్‌కి ఇస్తుంది. రాము రాథోడ్ వెళ్ళి గౌరవ్‌ని నామినేట్ చేస్తాడు. ఈ విధంగా మొత్తంగా 8 మెంబర్స్ నామినేషన్స్‌లోకి వచ్చారు. తనుజ, సంజన, మాధురి అండ్ డేమాన్ పవన్, రీతు, గౌరవ్, ఇటు చూస్తే రాము రాథోడ్, కళ్యాణ్ ఇంతవరకు 8 మెంబర్స్ అయితే నామినేషన్స్‌లోకి వచ్చారు. ఇది షార్ట్‌గా మన అప్డేట్స్ ఉంటాయి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఒపీనియన్ కామెంట్ చేయండి, హైప్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.